మెగానే టీవీ తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న దళపతి విజయ్ తాజాగా ఒక సంచలన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా రాజకీయాల్లో వారసులకో లేక కోట్లు ఉన్నవారికో సీట్లు దక్కుతుంటాయి. కానీ విజయ్ మాత్రం తన వద్ద ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న తన వ్యక్తిగత డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తాను జనాల మనిషిని నిరూపించుకుంటున్నారు విజయ్. తన పార్టీ తమిళగ వెట్రి కళగం తరపున రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ఆయన కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. విజయ్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కేవలం ఒక ఉద్యోగిగానే కాకుండా కుటుంబ సభ్యుడిలా మెలిగారు. ఆయన కుమారుడు శబరినాథన్ విద్యావంతుడు మరియు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే యువకుడు. శబరినాథన్ ప్రతిభను, తండ్రి నమ్మకాన్ని గుర్తించిన విజయ్ అతనికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తమిళనాట పెను సంచలనం సృష్టిస్తుంది. డబ్బు ఉన్న వారికే కాదు, కష్టపడే తత్వం ఉండి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న సామాన్యులకు కూడా చట్టసభల్లో చోటు ఉండాలి అనే సందేశాన్ని విజయ్ ఈ విధంగా పంపారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు మరియు రాజకీయ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ యువనేత ఎలాంటి ప్రభావం చూపుతారో వేచి చూడాలి.